ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఉంటున్నాడు కాబట్టి బాబు ఆరోగ్యం పట్ల మాది బాధ్యత. బాబు ఇంకా మంచిగా ముందుకు వస్తాడు, మీరు ధైర్యంగా ఉండండి అనేసి మాకు చెప్పడం జరిగింది. బాబు అలానే బాబు అడిగిన ఏమైతే కోరికలు ఉన్నాయో వెంటనే సార్ మాకు వాళ్ళ సోషల్ మీడియా తరపున వాళ్ళ అభిమానుల తరపున వెంటనే మాకు బాబుకు ట్యాప్ పంపించడం జరిగింది. అలానే అడిగిన కుక్క పిల్లను కూడా పంపించడం జరిగింది. దానితో బాబు ఇంకా హ్యాపీగా నవ్వుతూ వెంటనే చెల్లించి హ్యాపీగా వాళ్ళ ముందే నవ్వుకుంటూ ఓపిక లేకున్నా కూడా దానికి ఒక నేమ్ కూడా పెట్టుకోవడం జరిగింది. వెంటనే ర్యాక్స్ అని కూడా అనౌన్స్ చేసుకున్నాడు. చాలా సంతోషంగా ఉన్నాడు. తన తరపున కూడా హ్యాపీగా ఉన్నా అని చెప్పమని మీకు పంపించారు. అసలు బాబు పరిస్థితి ఏంది, ఏ టైం నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి ఇట్లున్నాడు, ఏంది బాబుకు సంబంధించినవన్నీ అడిగి తెలుసుకోవడం జరిగింది. చాలా దగ్గరుండి చూసుకోవడం, చాలా ఎమోషనల్గా కూడా సారు బాధపడి కళ్ళల్లో నీళ్లు తీసుకోవడం కూడా జరిగింది. అలానే బాబుతో మాట్లాడుతుండే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. అలానే ఆయన బాధ గుర్తు చేసుకొని కూడా బాధపడడం జరిగింది. అలానే బాబు కోరికలు ఏంటో అడిగి తెలుసుకున్నాడు. అవన్నీ నెరవేర్చుతామని తన ఉన్న పిఏ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పడం జరిగింది. వెంటనే కొన్ని తీర్చాడు. అలానే మా మమ్మీ ఇట్లా వర్క్ చేసింది, మా డాడీ ఇట్లా చేసేది అనగానే మాకు క్యాంటీన్లో వర్క్ చేసినాము అంటే అది పెట్టిస్తాము, అది నువ్వు పెట్టుకో, నేను పెడతాము, మేము ఖర్చు పెడతాము, నువ్వు పెట్టుకో అమ్మ అని ఒక తండ్రిలాగా భరోసా ఇవ్వడం జరిగింది. మాకు ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పడం జరిగింది. భరోసా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎక్కడెక్కడో మాకు తెలియని డాక్టర్స్ ఇప్పుడు తన అభిమానులు అయితే ఎవరైతే ఈ సోషల్ మీడియాలో పెట్టారో తను వచ్చి మా బాబుని చూడడం జరిగింది కదా, తన అభిమానులు వెంటనే స్పందించి పెద్ద పెద్ద డాక్టర్స్ వెంటనే మేము ఇట్లా చేస్తాము, బాబుకు ప్రతి ట్రీట్మెంట్ ముందు చేస్తాము, బాబు లేచి నిల్చొని నడుస్తాడు, అలానే మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి చేయడం మా బాధ్యత అనేసి వాళ్ళు భరోసా ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ వచ్చి పోయాక కూడా జనసేన నాయకులు మా పృథ్వీ అన్న కానీ రాకేష్ అన్న కానీ ఇవాళ మార్నింగ్ కూడా స్పెషల్ డాక్టర్ అంటారు, స్పెషల్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆయనతోని మా బాబు విషయం వాళ్ళు ఇద్దరు చర్చించి, అది ఫోన్ ద్వారా చర్చించారో లేదా డైరెక్ట్ చర్చించారో మాకు తెలియదు కానీ చర్చించారంట. పృథ్వీ అన్న కానీ రాకేష్ అన్న కానీ ప్రత్యేకంగా ఆ డాక్టర్ మాకు ఇవాళ మార్నింగ్, ఆయన చాలా బిజీలో ఉంటాడంట, ఆయన ఇవాళ మార్నింగ్ మాకు కాల్ చేశాడు. కాల్ చేసి ఆ డాక్టర్ కూడా మాకు 1.5 అవర్ మాట్లాడి బాబు పరిస్థితి తెలుసుకొని బాబుని ఎలాగైనా మనం ఎట్లయినా బాబుని క్యూర్ చేద్దామని చెప్పాడు. దీనికి డాక్టర్ కాల్ చేసే దానికి కారణం కూడా దీనికి పృథ్వీను రాకేష్ వాళ్ళు సార్ వచ్చి పోయాడు కదా మాకు అయిపోయిందని కూడా అనుకోకుండా మా బాబు వల్ల పట్టించుకొని వాళ్ళు ప్రతి ఒక్క మూమెంట్ ప్రతి ఒక్క డాక్టర్ని కన్సల్ట్ అవుతారు. దానికి కూడా మేము చాలా రుణపడి ఉన్నాము. ప్రతి ఒక్క మీడియా మిత్రుల పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, పోలీస్ సిబ్బందికి కూడా మేము ప్రతి ఒక్క పేరు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు పోలీసు వాళ్ళకు కూడా పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ అలానే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి బాబు అలానే ఆ స్టైలే మెయింటైన్ చేసేది. బాబు ఈవెన్ హెయిర్ స్టైల్ కూడా ప్రజెంట్ సార్ వచ్చిన స్టైల్ బాబుది కూడా అదే ఉంది. విజువల్స్ కూడా మీకు అదే కనిపించింది. బాబు వెంటనే అసలు అదే స్టైల్ గబ్బర్ సింగ్ అంటే ఫస్ట్ మూవీ బాబుకు ఊహ తెలిసినాక వచ్చిన ఫస్ట్ మూవీ గబ్బర్ సింగ్. అది చూడగానే అదే స్టైల్లో డ్రెస్ వేసుకోగానే వెంటనే ఆయనకు నవ్వు వచ్చి నువ్వు నేను ఒకేలాగున్నాం చిన్న గబ్బర్ సింగ్ అనేసి నెక్స్ట్ మూవీ కూడా రిలీజ్ కాగానే చీఫ్ గెస్ట్ నువ్వే అనేసి కూడా చెప్పడం జరిగింది. OG2 అని, OG2 చీఫ్ గెస్ట్ కూడా నువ్వే అని చెప్పి అనౌన్స్ చేశారు. డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎక్కడ ఆస్ట్రేలియాలో ఎక్కడ ఉన్నారట. అది కూడా మా బాబు చెప్పగానే నీకు ఇంత తెలుసా అని ఆయన ఆశ్చర్యపోయి నవ్వడం జరిగి వెంటనే ఎమోషనల్ అయిపోయింది. ఇలాంటి వ్యక్తి ఇలా అయిపోయింది అనేసి చాలా బాధించింది. అలాగే ప్రొడ్యూసర్ మన గబ్బర్ సింగ్ ప్రొడ్యూసర్ మన బండ్ల గణేష్ గారు కూడా అనౌన్స్మెంట్ చేశారంట. అది కూడా ఇవాళ వస్తారో ఎప్పుడు వస్తారో మాకు కూడా తెలియదు. మేము మీడియా మిత్రులకు ఫస్ట్ తెలిసాక మాకు తెలుస్తుంది. ఆ సార్ కూడా వస్తా అని చెప్పారు, 5 lakhs ఏమో డొనేట్ చేస్తా అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు, ట్విట్టర్లో కూడా పంపించారు. అది కూడా వచ్చాక కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇప్పటి వరకు అయితే ఎవరైతే కన్సల్ట్ కాలేదు సార్.
ఆన్ ఫ్యూచర్లో అయితే కావచ్చు. ఇప్పటి వరకు అయితే ఎవరు కాలే. మా కన్సర్ట్లో ఉన్నది మాత్రం ఒక ఇద్దరే ఇక్కడ జనసేన నాయకులు అయితే ఇప్పుడు మాకు ప్రతి ఒక్క పిన్ టు పిన్ నైట్ 1:30 కూడా ఫోన్ చేసి బాబు ఎలా ఉన్నారని కూడా మాకు కనుక్కుంటున్నారు. అంటే సార్ వాళ్ళకి అప్పచెప్పారు కాబట్టి మా బాబు గురించి కూడా వాళ్ళ ఇంట్లో కూడా కేర్ తీసుకుంటారో తెలియదు, కానీ మా బాబు విషయంలో అయితే కేర్ తీసుకుంటారు. ఆ పృథ్వీను రాకేష్ అయితే పవన్ని చూడగానే ఏడవలేదు సార్. ఆయన ఫేస్లో ఒక ఫీలింగ్, అంటే పవన్ సార్ మా ఇంటికి వచ్చిందనే ఫీలింగ్ లేదు, ఒక కొండగట్టు అంజన్న స్వామి మా ఇంటికి వచ్చినట్టుగా ఫీల్ అయిపోయాడు. ఆయన ఫేస్లో ఫీలింగ్, మా బాబు ఫేస్లో ఫీలింగ్ మేము చూసాం కాబట్టి పవన్ కళ్యాణ్ వచ్చినట్టుగా ఫీలింగ్ లేదు సార్కి, మా బాబుకి. ఒక కొండగట్టు అంజన్న స్వామి పవన్ కళ్యాణ్ సార్ రూపంలో వచ్చిండన్నట్టుగా వచ్చిండు. అతను కూడా మీరు విజువల్స్ ఫొటోస్ చూసినట్టున్నారు. మా ఇంట్లో ఎంట్రన్స్ ఇప్పుడు అది ప్రసాదం పట్టుకొని వచ్చారు కదా, అప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చినట్టు లేదు మాకైతే. ఒక అంజన్న స్వామి డైరెక్ట్ దర్శనం ఇస్తే ఎట్లా మాకు వస్తారో అలా ఆ విధంగా వచ్చాడు మా దగ్గరికి. బాబు కూడా ఇప్పుడు కొత్త వ్యక్తి వస్తే పిల్లలు భయపడతారు కదా, బాబు కూడా అలా భయపడలేదు. ఆయన హ్యాపీనెస్ ఏంటంటే నా గురించి సార్ ఇంత పని ఇవన్నీ ఇచ్చిపెట్టుకొని ఆయన బిజీ షెడ్యూల్, మళ్ళా ఒక డిప్యూటీ సీఎం ఆయన ఇవన్నీ ఇచ్చిపెట్టి మా గురించి వచ్చిందనే హ్యాపీనెస్ ఫేస్లో ఉన్నది. మేము బాబు కూడా క్యూర్ అవుతారనే సంతోషం మాకు కూడా ఉన్నది. థ్యాంక్ యూ. పండ్లు కూడా తీసేసి కిడ్నీ డోనర్స్ ఎవరు లేరా? అంటే 18 ఇయర్స్ వచ్చినాక చేస్తామని ఈ లోపల బాబు ఎదుగుదల లేదు. ఎంత 11 17 ఇంకొక 1 ఇయర్ అయితే వాడి ఓటు మీకు వచ్చేది సార్. సర్జరీ చెప్తుందా? కొంచెం డాన్సర్ సార్, డాన్స్ బాగా చేస్తాను. చూపించారు మీ స్టైల్ అన్నా మీ డ్రెస్సింగ్ అన్నా చాలా ఇష్టం సార్. మీ హెయిర్ స్టైల్ చేపించుకుంటారు సార్. నువ్వు మంచిగా ఉన్నావు, నువ్వు తీసుకెళ్తాను. ఓకే, నీకేం డ్రీమ్ అని చెప్పావు? మనకి ఇల్లు కావాలా మా అమ్మకి? బాబు కంప్లీట్ గా నడవలేని పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూర్చుని ఓపిక ఉండేది సార్. కారు మీద ఇప్పుడు ఇంతకు ముందు చూసిన డాన్స్ అదే ఊర్లో సార్. ఇప్పుడు 2 years లో మళ్ళీ ఇంత ప్రాబ్లంకి వచ్చింది సార్. ఇప్పుడు అది కూడా లేదు, హ్యాండ్ కూడా పైకి లేదు సార్. వాటర్ కూడా మేమే తాగిపోయడం సార్. గట్టిగా హద్దుకోలేము సార్ మేము. ఏంటిది ఫంక్షన్? మ్యారేజ్ భారత్ సార్. భారత్? ఎవరు భారత్? ఇది వేరే అన్నారా? ఆయన వచ్చిందా? స్టైల్ సార్. అత్తారింటి కాలేజ్ లాగా చెప్పు. నమస్కారం. నిన్న హనుమకొండ హనుమాన్ నగర్కి చెందినటువంటి నిరంజన్ అనారోగ్య పరిస్థితి తెలుసుకున్నటువంటి మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు హనుమకొండ తన ఇంటికి వచ్చి పరామర్శించి వారికి భరోసా కల్పిస్తూ, అదేవిధంగా అతని కోరికలు ఏదైతే కోరిండో అవన్నీ వెంటనే 1 గంటల్లోపే తీరుస్తూ వాళ్ళ తల్లిదండ్రులతో సహా భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి ఒక వెండి ప్రతిమను కూడా వారికి అందజేయడం జరిగింది. నిరంజన్ యొక్క ఆరోగ్యం మెరుగుపడాలని చెప్పి మన ఓరగల్లు భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి గల ముఖ్య కారణం మన వరంగల్ మీడియా మిత్రులు, వీరికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని భద్రతా పరంగా
కట్టుదిట్టమైనటువంటి ఒక చర్యలు చేపడుతూ సహకరించినటువంటి వరంగల్ పోలీసు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇందులో భాగంగా మా పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేసిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఆనందాన్ని మీతో వ్యక్తపరచడం జరిగింది. అదేవిధంగా నిరంజన్ కూడా ఎంతో తన గత ఆరోగ్య పరిస్థితులను కూడా చూస్తే ఇప్పుడు కొంచెం మెరుగైనట్టు కూడా కనిపిస్తూ ఉందని తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. తనకు ఏదైనా కూడా ఇష్టమైన అన్ని చేసి పెడితే తను కొంచెం ఎగ్జైట్ అవుతూ ఇంకా తన అనారోగ్యాన్ని డెవలప్ చేసుకునే విధంగా ఉంటుందని చెప్పి డాక్టర్ చెప్పిల్లని చెప్పి తల్లిదండ్రులు చెప్పిళ్ళు. అందులో భాగంగా తనకి ఇష్టమైనటువంటి నాయకుడు నటుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వారి ఇంటికి రావడం, స్వయంగా తను అడిగిన అన్ని తీసుకురావడం వల్ల అబ్బాయి చాలా హెల్తీగా ఉన్నాడని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు గాదె పృథ్వీ, జనసేన పార్టీ స్టేషన్ గర్భు నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఉమ్మడి వరంగల్ జిల్లా. అన్నా ఉన్నాను అన్న. ఇది అన్న ఈ ఇష్యూ తీసుకురావడానికి గల కారణం మీరు ఇంటర్వ్యూలు చేయడం వల్ల అది అన్న. నిన్న పవన్ కళ్యాణ్ గారి అయితే అది కంప్లీట్లీ రిజర్వ్డ్ అన్న, అది ఎటువంటి మీడియా ఇన్వాల్వ్మెంట్ లేదు. దాంట్లో తర్వాత మేము విజువల్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరన్నా ఇన్ఛార్జ్, ఎవరైనా సెక్యూరిటీ, వాళ్ళ పేరేందన్న ఐడియా ఉందన్న? క్యాండిడేట్ వాళ్ళకి సంబంధించిన తెలంగాణ నుంచి ఈ ప్రోగ్రాం కంప్లీట్గా మొదటి నుంచి కూడా మొదటి నేను వచ్చిన మన మీడియాకి కానీ కెమెరామెన్లకు కానీ నేనే సపరేట్ మీకు తెలిసిన విషయమే అది. మాకు క్యాంటీన్ ఏదైనా పెట్టించే బాధ్యత తీసుకోవాలి, నేను చెప్తాను ఎలా చేయాలి. నెంబర్ కదా ఒకసారి. ఇంకో టీం కూడా ఉందా? ఎక్కడున్నారు వాళ్ళంతా? ఇంకో డ్రీమ్. ఓకే, సారీ. ఖచ్చితంగా చేద్దాం. కిడ్నీ డోనర్స్ ఎవరు లేరా? ఈ లోపల